సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చక్కెర కంటే తేనె మంచిదా ఎందుకు అనే అంశం చూద్దాం. తేనె చక్కెర రెండు తీపి పదార్థాలే, అయినా తేనె ఆరోగ్యకరమైన తీపి పదార్థం అనే నమ్మకం ఉంది. దీనిలో నిజమెంత? చక్కెర బదులు తేనె వాడడం ఆరోగ్యకరమా అంటే తేనె చక్కెర రెండు పిండి పదార్థాలే. వీటిలో గ్లూకోజ్ ఫ్రక్టోజులు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి. తేనెలో 40% ఫ్రక్టోజ్ 30% గ్లూకోజ్ ఉంటే చక్కెరలో 50% ఫ్రక్టోజ్ 50% గ్లూకోజ్ ఉంటాయి. స్వీట్స్లో వాడే శుద్ధి చేసిన ఫ్రక్టోజ్ కాలేయం సహాయంతో మెటబలైజ్ అయి ఊబకాయం, కాలేయ కొవ్వు, మధుమేహాలకు దారితీస్తుంది. అయితే ఫ్రక్టోజ్ గ్లూకోజులు రెండు శరీరంలోకి చేరుకున్న వెంటనే జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే చక్కెరలో లేని నీరు, పూల పుప్పొడి, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజ లవణాలు తేనెలో ఉంటాయి. ఈ అదనపు అంశాలే తేనెకు అదనపు పోషకాలను జోడిస్తున్నాయి. తేనెతో పోలిస్తే చక్కెరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే, అంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిని వెనువెంటనే పెంచేస్తుంది. ఇందుకు కారణం తేనెలో ఉండే ఖనిజ లవణాలు దీనిలో లేకపోవడమే. అయితే తేనె చక్కెరకు మించిన క్యాలరీలను శరీరానికి అందిస్తుంది. 1 టీ స్పూన్ చక్కెరలో 49 క్యాలరీలు ఉంటే అదే తేనెలో అయితే 64 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి తీపి అయినా అనర్థదాయకమే. ఈరోజు మనం చక్కెర కంటే తేనె ఏ విధంగా మంచిదవుతుంది, అయినప్పటికీ దాన్ని వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.